చౌకధరల దుకాణం ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న రకం రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని మెదక్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహులు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేసిన వెల్దుర్తి శ్రీ గణేష్ ట్రేడింగ్ కంపెనీలోని బియ్యాన్ని శుక్రవారం స్థానిక ఎస్ఐతో కలిసి పరిశీలించారు. పట్టుబడిన బియ్యం రేషన్ బియ్యంగా నిర్ధారించారు. 35 క్వింటాల 42 కిలోల రేషన్ బియ్యాన్ని వెల్దుర్తిలోని శ్రీ శివసాయి రైస్ మిల్లో భద్రపరిచినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజ్ తెలిపారు. ఏమంటారు కొత్తపేటకి ఈరోజు నిన్న మీటింగ్ వెళ్ళి నిన్న కదా మీటింగ్ శుక్రవారం ఇవ్వాలి ఏం మీటింగ్ పొద్దున సార్ కాన్ఫరెన్స్ రాలేదు కానీ అన్నీ తీసుకుంటే అయిపోతుంది దాని లెక్క తీసుకుందాం. మీరు కొడుతూనే ఉన్నారా చూద్దామని రైట్. అంటే ఇవి పసుపు పచ్చగా ఉన్నాయి కొన్ని అందులో చమ్కీలు కూడా ఉంటాయి. మాట